వేదికకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు మొదటగా జైభీములు చెప్పుకుంటున్నాం. ఇది పార్టీ ముఖ్యమైన వ్యక్తి ముఖ్యమని మీరు ఎందాక అడిగారు. మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. అయితే వ్యక్తుల్లో కూడా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తేనే మేము కార్యకర్త యాక్సెప్ట్ చేస్తాం తప్ప క్యారెక్టర్ లేని వాళ్ళు, ఒక రౌడీ షీటర్గా ఉన్నవాళ్ళు, ఒక కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన వాళ్ళు వస్తే ఇక్కడ కార్యకర్త ఎవరో కూడా అతని వెనకాల వెళ్ళడానికి ఎవరో సిద్ధంగా లేరు. ముఖ్యంగా సుభాష్ అనే అతను ఫస్ట్ కూడా దళిత ద్రోహి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మా దళితులంతా భగవంతుడిగా పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి వాసంతి సుభాష్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా పార్టీకి అభ్యర్థి కింద అనేసి అతను చెప్పుకుంటున్నాడు. మా పార్టీ ఇంకా చెప్పలేదు. అలాగే అతని మీద అనేక క్రిమినల్ కేసులు కానీ, ఒక రౌడీ షీట్లు కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. అటువంటి అతన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గం మీద రుద్దితే ఇక్కడ ఉన్న దళితులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని మరీ చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఎటువంటిడో మా అవతల సైడ్కి, మా గోదావరి అవతలకి వెళ్ళేటప్పటికి అందరూ చెప్తున్నారు, ఇదేంటి ఎటువంటి పనులు చేసిన వ్యక్తిని మీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా వచ్చి చెప్తున్నాడంట అందరికీ చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారని అడిగేటప్పుడు మాకే సిగ్గు అనిపించింది. కాబట్టి పార్టీ పునరాలోచించి ఇటువంటి వ్యక్తులను పార్టీకి దూరంగా పెట్టి మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థి కింద నిలబెట్టి పార్టీకి గెలుపు కృషి చేస్తారని మీ ద్వారా మా పార్టీకి విన్నవించుకుంటున్నాను.